హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో హ్యాండ్ మోడల్ అనేవి పోట్లీ బటన్స్తో ఏ విధంగా డిజైన్ అనేది చేసుకోవాలో చూద్దాము. అదేవిధంగా ఈ హ్యాండ్స్ మోడల్ అనేవి చాలా ట్రెండింగ్లో అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మోడల్స్ అనేవి మనము పైపింగ్ అనేది 1 ఇంచు పైపింగ్ అనేది మనము ఇట్లా వెడల్పు తీసుకొని క్లాత్ అనేది తయారు చేసుకోవాలి. పైపింగ్ కోసం నేనైతే క్లాత్ అనేది కొంచెం హ్యాండ్స్ మోడల్కి రిలేటెడ్గా ఈ విధంగా అనేది కుట్టేసుకొని మనం స్టిచ్ చేసుకొని ఈ విధంగా తయారు చేసుకోవాలన్నమాట. క్లాత్తో పైపింగ్ అనేది ఈ విధంగా పైపింగ్లో సూది దారం తీసుకొని మనం ఈ విధంగా పెట్టేసి ఉల్టా అనేది చేసేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది. ఇలా థ్రెడ్ అనేది మనం తీసుకొని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకు పోట్లీ బటన్స్ అనేవి మార్కెట్లో దొరుకుతాయి కదా, ఆ బటన్స్తో అనేది నేనైతే తీసుకొని ప్రిపేర్ చేస్తాను. ఈ విధంగా చాలా ట్రెండింగ్లో అయితే ఈ మోడల్ అనేది హ్యాండ్కి ఉంది. నెక్కు అనేది పెట్టుకోవచ్చు, అలాగే హ్యాండ్స్కి అనేది పెట్టేసుకోవచ్చు. నేను అనేది హ్యాండ్స్కి పెట్టేస్తున్నాను అన్నమాట. 2x2 అనేది మనం క్లాత్ అనేది తీసుకొని మ్యాచింగ్ క్లాత్ అన్నమాట. ఈ విధంగా పోట్లీ బాల్స్ అనేది ఒకే సైజులో ఉన్న బాల్స్ అనేవి తీసుకొని 2x2 సైజ్ క్లాత్ అనేది తీసుకున్నాను కదా, దాంట్లో మనం ఈ విధంగా చుట్టేసుకుని ఒక నాట్ అనేది మనం పూలు అయితే కట్టుకుంటాం కదా అట్లా చుట్టేసుకోవాలి. అదేవిధంగా ఈ బాల్ చుట్టూ కూడా మనం డిజైన్ అనేది ఈ విధంగా అల్లేసుకోవాలన్నమాట. మనం తాడైతే ప్రిపేర్ చేసుకున్నాం కదా క్లాత్తో, ఈ విధంగా పెట్టేసుకుని మనము బాల్స్ అనేది చుట్టేసుకుని దాని తర్వాత దాని హెడ్ మీద నుండి కూడా మనం ఈ విధంగా తయారు చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్ మోడల్కి, నెక్ మోడల్కి ఇలాంటి డిజైన్ అనేది ఇప్పుడు స్టిచ్ చేస్తూ ఉన్నారు కాబట్టి మనం కూడా ఈ విధమైన హ్యాండ్స్ అనేది తయారు చేసుకుందాము. ఇట్లా మనం అనేది అన్నీ కూడా తయారు చేసుకోవాలన్నమాట. హ్యాండ్కి ఎన్ని పడతాయో 2 హ్యాండ్స్కి సరిపడా మనం ఈ విధంగా తయారు చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకుందాము. ఈ విధంగా హ్యాండ్ పొడవు వచ్చేసి 8.5 అయితే ఉంది. మనకు హ్యాండ్ మొత్తం కూడా ఇంకొక సైడ్ వచ్చేసి 8.5 తీసుకొని మనం 3.5 డౌన్ అయితే తీసుకోవాలి. అదేవిధంగా లూజ్ వచ్చేసి 5.75 ఉంది. ఈ హార్మోల్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ అయితే ఉందన్నమాట. ఈ విధంగా హ్యాండ్ లూజ్ మనము ఎక్స్ట్రా వచ్చేసి మనకు హ్యాండ్ లూజ్ కోసం 2 ఇంచెస్ అయితే ఉంది. మొత్తం 8.5 అన్నమాట హ్యాండ్ మొత్తం కూడా. ఇట్లా మనం అనేది తయారు చేసి పెట్టుకున్న పోట్లీ బటన్స్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇట్లా హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకు ఇట్లా ఏది కనబడుతుంది కదా ఆ వరకు మాత్రమే మనము కచ్చా అనేది పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. నేను డబల్ పాదం మీదనే వేస్తున్నాను. అలవాటుని బట్టి సింగిల్ పాదం అయినా పెట్టుకోవచ్చు. నేను అనేది డబల్ పాదం మీదనే స్టిచ్ చేస్తున్నానండి. హాఫ్ ఇంచ్ దగ్గరలో మనం అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్కి కింది సైడ్ అనేది చాలా నీట్గా ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. హెడ్ మాత్రమే కనబడే విధంగా ఉండేటట్లు పెట్టేసుకుని మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనకి అటు ఇటు మనకు హ్యాండ్ లూజ్ ఎంతవరకు అయితే ఉందో 5.75 అన్నమాట. అంటే పావు తక్కువ 6 ఇంచు లూజ్ అయితే ఉంది. మనము కరెక్ట్గా కచ్చా పీస్ దగ్గరకు మనం కనబడితే చాలు కదండి, ఇట్లా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా అనేది ఈ క్లాత్ అంతా కటింగ్ అనేది చేసుకోవాలి. ఒరిజినల్ పీస్ అనేది మనం పైన ఉల్టా సీదా చెక్ చేసుకుని పెట్టేసుకోవాలన్నమాట. ఇలా మనం ఉల్టా అనేది పెట్టేసుకోవాలి. సీదా సైడ్ లోపల సైడ్ పెట్టేసుకుని
ఉల్టా అనేది పై పక్కకు ఉండేటట్లు పెట్టేసుకోవాలి. కదలకుండగా ఈ క్లాత్ అనేది సేఫ్టీ పిన్స్ అనేది పెట్టేసుకుని మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఈ క్లాత్ అనేది జారిపోకుండా ఉంటుంది. ఇట్లా మనం ఉల్టా చేసుకొని మనం స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాం కదా పోట్లీ బటన్స్ని, అట్లా ఒక 2 దారాలమైన కొంచెం అనేది లోపలికి మనం వేసుకుని మనకు హెడ్ అనేది మాత్రమే కనబడాలి. అట్లా అని చెప్పేసి మనం ముందుగా స్టిచ్ చేసి పెట్టుకున్న దారం అనేది థ్రెడ్డింగ్ లోపలికి వెళ్ళిపోయేటట్లు చూసుకుని మనం ఇట్లా చెక్ చేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇట్లా చెక్ చేసుకున్న తర్వాత మనం చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. ఇట్లా మొత్తం కూడా తిప్పేసుకుని మనం పై కుట్టు అనేది వేసుకోవాలి. ఇట్లా మనము పోట్లీ బటన్స్ని మనం పట్టుకుని నిదానంగా పక్కనే కుట్టుబడేటట్లు స్టిచ్ చేసుకుంటూ రావాలి. అదేవిధంగా పెద్ద కుట్టు అనేది పెట్టేసుకుని హ్యాండ్ మొత్తం కూడా అటాచ్ చేసుకోవాలి. ఇట్లా మొత్తం కూడా ఈ విధంగా ఉందన్నమాట. మళ్ళీ చిన్న కుట్టు పెట్టేసుకుని ఇంకొక పాదమంత వెడల్పులో స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా అయితే ఈ హ్యాండ్స్ మోడల్ అనేది అయిపోతుంది. మనం బాల్స్ ఒకటి ప్రిపేర్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకు టైం అనేది సేవ్ అవుతుందన్నమాట. ఇట్లా చాలా ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్స్ మోడల్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థమైనట్లయితే ఒక లైక్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా 2 హ్యాండ్స్ అనేది మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.